శరదిందో సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే వాసరా పీఠనిలయే సరస్వతి నమస్తుతే. హలో గైస్, మీరందరూ ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈరోజు మనం బాసర క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. రొటీన్గా అందరూ చెప్పినట్టు ముందు ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, ఇవన్నీ మన లాస్ట్లో చెప్పుకుందాం. ఫస్ట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత అరుదైన పవిత్రమైన విద్యాక్షేత్రం బాసర. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పవిత్ర గోదావరి నడి ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం జ్ఞానానికి, అక్షరాస్యతకు నిలయం. దేశంలో ఉన్న 2 ప్రధాన సరస్వతి దేవాలయాల్లో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటా అని అడుగుతారా? అది కూడా చెప్తానండి తర్వాత. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగి బుద్ధి వికాసం కలుగుతుందని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాస మహర్షి ప్రశాంతత కోసం ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి గోదావరి నదిలో స్నానమాచరించి ప్రతిరోజు గుప్పెట ఇసుకతో 3 విగ్రహాలను చెక్కారు. అవే సరస్వతి, లక్ష్మి, కాళీదేవి విగ్రహాలు. వ్యాస మహర్షి తపస్సు చేసిన భూమి కాబట్టే మొదట దీనిని వ్యాసపురి అని, కాలక్రమేణా అదే బాసరగా మారిందని చెబుతారు. ఇక్కడి అమ్మవారి విగ్రహంపై పసుపు రాసి ఆ పసుపును ప్రసాదంగా తీసుకోవడం వెనక ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. టెంపుల్ దగ్గర మీకు పార్కింగ్ దొరకకపోతే దళారుల దగ్గరికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి. దానికి కానీ వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. కానీ అక్షరాభ్యాసం కిట్ వాళ్ళ దగ్గరే కొనాలంటారు. అది మినిమం 500 నుంచి 1000 రూపీస్ మధ్యలో ఉంటుంది. అదే గోదావరి నది తీరంలో అయితే మాత్రం 120 రూపాయలకి అది లభిస్తుంది. అక్షరాభ్యాసం టికెట్ వచ్చి 150 రూపాయలది. అదైతే బయట మండపంలో చేస్తారు. 1000 రూపాయలు అయితే గుడి ప్రాంగణంలో చేస్తారు. అక్షరాభ్యాసం అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు రద్దీని బట్టి దర్శనం అయిపోతుంది. మీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ గోదావరి మాతను దర్శనం చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.